మీ నాన్నగారు వెళ్ళిన తర్వాతే మీరు ఇంత ఫేస్ చేసి ఏ ఆడపిల్లకి రాకూడదు ఇంత బాధ. 2025 స్టార్టింగ్ నుంచి నేను చాలా అంటే మా డాడీ అది అయిపోయిన తర్వాత నేను దాన్ని కొంచెం గట్టిగానే నేను మళ్ళీ గెట్ బ్యాక్ అయ్యాను. ఎందుకంటే మాకు ఎవరు లేరు. నేను, మా మమ్మీ, మా అన్నయ్య అంతే, ముగ్గురమే. మాకు చుట్టాలు కానీ లేకపోతే అంత పెద్ద ఫ్యామిలీ కాదు మాది. మా ఇంటికి కూడా నేను ఇల్లు కొనుక్కున్న తర్వాత ఇప్పటికీ 2 years అయింది. నా ఇంటికి మహా అంటే మా పిన్ని, మా పెద్దమ్మ తప్ప ఇంతవరకు ఒక 10 మంది చుట్టాలు వచ్చింది ఉండదు మా ఇంటికి. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ నుంచి నేను బయటకు వచ్చా, అందరినీ చూస్తుంటే నాకు బాధేస్తుంది. అరే వాళ్ళ చుట్టాలు వాళ్ళందరూ కాల్ చేస్తారు కదా, మాకెవరు చేయరు, మాకెవరు లేరు కూడా. సో మా మమ్మీ బాధలో ఉన్నప్పుడు కూడా చెప్పుకోవడానికి కూడా ఎవరు ఉండరు. మా మమ్మీకి చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ ఎలిగేషన్స్ అన్నీ నా మీద వస్తున్నప్పుడు ఇంకా ఏంటంటే మా చుట్టాలందరూ బాగా అయింది వీళ్ళకి అని అనుకునే టైప్ ఉంటారు చాలామంది. సో చాలా బాధేసింది మా డాడీ దాని తర్వాత. నేను లిటరలీ మా మమ్మీ ముందు, మమ్మీ అవన్నీ లైట్ మమ్మీ అది ఇది అని చెప్పి వాష్రూమ్లో కూర్చొని ఏడ్చేదాన్ని. బాధ చెప్పేది కాదా.